ఏం మాయ రోగం వచ్చిందండి నిజంగాను. ఏ రోగం వచ్చిందో ఏం రోస్ట్ వచ్చిందో తెలియదు, మాయిదారు జబ్బు వచ్చి పడిందమ్మా అనే మాటలు మనం చాలాసార్లు వింటుంటాం అప్పుడప్పుడు. నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఏం మాయ రోగం వచ్చి పడిందండి, అసలు ఏం రోగం వచ్చి పడిందండి? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రోగాలతోటి రొస్టులతోటి నిజంగా ఎలా ఉందంటే జబ్బు చేసిన ఆంధ్రప్రదేశ్లా ఉంది. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళే ముందు నమస్తే అండి, నేను మీ సునీల్. ఏంటి మర్చిపోవద్దు, లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి అయితే చేరుతుంది. కాబట్టి లైక్ చేయండి, మీ బాధ్యత లైక్ చేయడం అనుకుని లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. కొత్త వాళ్ళైతే కనుక, పాత వాళ్ళైతే కనుక చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మాట్లాడిన మాటలో మీ అభిప్రాయం ఏంటనేది, మీ అభిప్రాయం ఏముందో తెలుసుకోవడం 10 మందికి అవసరం కాబట్టి కామెంట్ చేయండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్కే జబ్బు చేసిందా, ఆంధ్రప్రదేశ్కి రోగం వచ్చిందా? నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కనుక ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఒక గిరిజన తండాలనే కాదు, మామూలుగా పల్లెటూరు లేదు, పట్టణాలు లేదు, ప్రతి చోట కూడా రోగాలతోటి మొత్తం అందరూ చాలామంది నానా అవస్థలు పడుతున్నారన్నమాట. వాస్తవం అండి. ఎందుకు మాట్లాడుతున్నానంటే సీజనల్ వ్యాధులు వాస్తవంగా ఉంటాయిగా, ప్రతి సంవత్సరం సీజనల్ వ్యాధులు అనేవి ఉంటాయిగా అని మీలో చాలామంది అనుకోవచ్చు. ప్రతి సంవత్సరం వచ్చేది వేరు, ఈ సంవత్సరం జరిగేది వేరు. ఈ సంవత్సరం మ్యాక్సిమం అందరూ కూడా సీజనల్ వ్యాధులు బారిన పట్టమే కాకుండా కొత్త కొత్త రకాల జబ్బులతో అయితే కనుక ఏదో మంకీ బాక్స్ అని అదని ఇదని ఏంటో దద్దుర్లు వచ్చేస్తున్నాయని, లేకపోతే కీళ్ళు నొప్పులని, కాళ్ళు నొప్పులని, ఇలా ఒకటి కాదండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం అనారోగ్యం పాలయ్యింది. వాస్తవం అండి. ఎందుకంటే గిరిజన మండలం కొండూరు ఎన్టీఆర్ జిల్లాలో ఒక విషయం అయితే కనుక మీకు చెప్పాలని నేను వీడియో చేస్తున్నానండి. ఎలా అంటే మ్యాక్సిమం రోగాలతోటి, అంటే జ్వరాలతోటి, విష జ్వరాలతోటి, డెంగీతోటి, మలేరియాలతోటి ఇలాగా రాష్ట్రమంతా నిండిపోతే కనుక అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్యాల పాలవుతున్నారు. దీనికి కారణం ఏంటి, ఏమై ఉంటుంది అంటారు అని అంటే కనుక పారిశుద్ధ్యం. ఏదైతే ఎక్కడ చెత్త అక్కడే ఉండడం వల్ల పారిశుద్ధ్యం ఆంధ్రప్రదేశ్లో కొంచెం కొరవడింది అని చెప్పాలి. 100%. ఏదైతే భయంకరంగా దోమలు పెరిగిపోవడం వల్ల, ఆ దోమల వల్ల విష జ్వరాలు పెరిగిపోవడం, డెంగ్యూలో పెట్టడం, లేదా మలేరియాలు రావడం, ఇలా వాంతులు విరోచనాలతోటి చాలామంది అయితే కనుక ఆసుపత్రులు పాలవుతున్నారు. హాస్పిటల్స్ అన్నీ కూడా క్యూ కట్టి మరీ లైన్లో నిలబడి మరీ వైద్యాలు చేయించుకునే పరిస్థితి అయితే వచ్చింది. హాస్పిటల్ అన్నీ రోగాలతో ఉండిన వాళ్ళతోటి కిటకిటలాడిపోతున్నాయి. అదండి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి దోమల నివారణ సత్వరంగా చర్యలు తీసుకోవాలి. అంతేకాదు పారిశుద్ధ్యం ఎక్కడ కూడా నిల్వ ఉండకుండా, చెత్త చెదారాలు ఉండకుండా శుభ్రంగా అయితే కనుక మ్యాక్సిమం క్లియర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వాసులు అందరూ కోరుకుంటున్నటువంటి విషయం అండి ఇది. కాబట్టి ఒకటి కాదు, రెండు కాదు, పార్వతీపురంలో అయితే కనుక తల్లి కూతుళ్ళు ఇద్దరు చనిపోయారు. తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడాను ఏంటి 2 రోజుల తేడాతోటి తల్లి కూతుళ్ళు ఇద్దరు చనిపోయారు. ఎలా అంటే జ్వరం సోకి. నిజమండి. కాబట్టి బట్ల భద్రలో 20 మందికి పైగా జ్వరాలు. ఇలాగ ఒకటి కాదు, 20 కాదు, ప్రతి జిల్లాలో మ్యాక్సిమం కొంచెం గిరిజన జిల్లాల్లో అయితే కనుక బాగా ఎక్కువగా ఉంది ఈ పరిస్థితి. ప్రతి చోట కూడా ఆ జిల్లా లేదండి, పల్లి పట్టణం లేదు, కానీ ప్రతి చోట కూడా విష జ్వరాలు అయితే కనుక భయంకరంగా ఉన్నాయి. వాస్తవం అయితే కనుక వాస్తవం అని చెప్పండి, జ్వరాలు అయితే కనుక ఎలా ఉన్నాయని చెప్పండి. కాబట్టి జ్వరాలతో పాటు కీళ్ళు నొప్పులు అవి ఇంకా ఎక్కువ ఉండడం వల్ల ఏంటి, ఏదైతే జ్వరం సోకిందో వాళ్ళు 10 రోజులు 15 రోజులు లేలేని పరిస్థితుల్లో అయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా దారుణంగా అయితే ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా చర్యలు అయితే కనుక ప్రభుత్వం తీసుకోవాలని మనం విన్నపం. ఎందుకంటే చెత్తా చెదారాలు లేకుండా, మురుగునీరు నిల్వ ఉండకుండా ఏంటి పారిశుద్ధ్యం అనేది సక్రమంగా జరిగేటట్టుగా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ని అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా కాకుండా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.